శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. జూలై 19, 2026 దృగ్గణిత పంచాంగం. ఈనాటి పర్వం స్కంద షష్ఠి. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం. గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం. తిథి షష్ఠి రాత్రి 3:29 వరకు. ఉపరి సప్తమి. వారం ఆదివారం. నక్షత్రం ఉత్తర. సాయంత్రం 6:12 వరకు. ఉపరి హస్త. యోగం పరిఘ. రాత్రి 7:23 వరకు. ఉపరి శివ. కరణం కౌలువ. సాయంత్రం 3:30 వరకు. తైతుల. రాత్రి 3:29 వరకు. ఉపరి గరజి. సాధారణ శుభ సమయాలు ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు మరియు 11 గంటల నుండి 12 గంటల వరకు. మధ్యాహ్నం 2 గంటల నుండి 4:30 వరకు. అమృతకాలం ఉదయం 10:56 నుండి 12:33 వరకు. అభిజిత్ కాలం పగలు 11:48 నుండి 12:40 వరకు. వర్జ్యం రాత్రి 2:56 నుండి 4:36 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:59 నుండి 5:51 వరకు. రాహుకాలం సాయంత్రం 5:06 నుండి 6:43 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:29 నుండి 5:06 వరకు. యమగండం మధ్యాహ్నం 12:14 నుండి 1:51 వరకు. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5:44 నుండి 8:20 వరకు. సంగవకాలం 8:20 నుండి 10:56 వరకు. మధ్యాహ్న కాలం 10:56 నుండి 1:32 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:32 నుండి 4:07 వరకు. ఆబ్దికం తిథి ఆషాఢ శుద్ధ షష్ఠి. సాయంకాలం సాయంత్రం 4:07 నుండి 6:43 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:43 నుండి 8:56 వరకు. రాత్రికాలం రాత్రి 8:56 నుండి 11:52 వరకు. నిశీధి కాలం రాత్రి 11:52 నుండి 12:36 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:16 నుండి 5 గంటల వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 5:44. అస్తమ సమయం సాయంత్రం 6:43. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 5:51. అస్తమ సమయం సాయంత్రం 6:54. సూర్యరాశి కర్కాటకం. చంద్రరాశి కన్య. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వృత్తి వ్యాపార రంగంలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. చేపట్టిన ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. అయితే విలాస వస్తువుల కొరకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పొదుపుపై దృష్టి పెట్టండి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. వృషభ రాశి వ్యాపార రంగంలో ఉన్నవారికి నూతన పెట్టుబడులు లేదా ఒప్పందాలు అనుకూలిస్తాయి. నిలిచిపోయిన పాత బాకీలు వసూలవుతాయి. ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించడం మంచిది. బంధుమిత్రుల రాక ఇంట ఆనందాన్ని కలిగిస్తుంది. మిథున రాశి కార్యాలయంలో పని ఒత్తిడి కొద్దిగా పెరిగినప్పటికీ సహనంతో పనులు పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు వద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కర్కాటక రాశి
సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మరియు కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో మంచి లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు మరియు మీ మధ్య ఉన్న బంధం మరింత బలపడుతుంది. సింహరాశి. ఉద్యోగ రంగంలో నూతన అవకాశాలు లభిస్తాయి. పూర్తి ఆత్మవిశ్వాసంతో పనులను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల సహోద్యోగులతో విభేదాలు రాకుండా చూసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కన్య రాశి. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు మరియు పై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. పాత స్నేహితులను కలుసుకోవడం మనసుకు ఉల్లాసాన్నిస్తుంది. తులారాశి. ఈరోజు మిశ్రమ ఫలితాలుంటాయి. చేపట్టిన పనులలో కొన్ని చిన్నపాటి ఆటంకాలు ఎదురైనా ఓర్పుతో వాటిని అధిగమిస్తారు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. ఆకస్మిక ధనలాభ సూచనలు బలంగా ఉన్నాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఇవి భవిష్యత్తులో మీ వ్యాపార అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి. శారీరక దృఢత్వం బాగుంటుంది మరియు రోజంతా ఎంతో ఉత్సాహంగా గడుపుతారు. ధనస్సు రాశి. బంధువుల నుండి ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి స్పష్టంగా కనిపిస్తుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. దైవ దర్శనాలు మరియు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మకర రాశి. అనవసర వివాదాలకు మరియు ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం ఎంతైనా మంచిది. ఆదాయానికి మించి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి బడ్జెట్ ప్రకారం నడుచుకోండి. ఆహార నియమాల విషయంలో జాగ్రత్త వహించి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. కుంభరాశి. ఇంటా బయట అనుకూలత పెరుగుతుంది. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలలో విజయం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. మీనరాశి. చేపట్టిన పనులలో శ్రమ అధికంగా ఉన్న మిత్రుల సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. భూ వివాదాలు పరిష్కారంతో ఊరట పొందుతారు. వాహన క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.